ఛానల్ మనస్ వరల్డ్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ నేను శారీస్ తీసుకొని డ్రెస్లా కన్వర్ట్ చేసుకున్నా. సో లెట్స్ సీ వన్ బై వన్. బిఫోర్ దట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా బూస్ట్ని ఇస్తుంది వీడియోస్ మంచివి చేయాలి అని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ డ్రెస్. నేను ఇది మా మమ్మీ శారీ నుంచి డ్రెస్లా కన్వర్ట్ చేసుకున్నా. సో నేను ఇక్కడ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. మొత్తం స్కాలర్ బార్డర్ పెట్టించుకున్నా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. అండ్ దీనికి ఇట్లా ఫుల్ స్లీవ్స్ పెట్టించా. అండ్ వర్క్ ఈ శారీకి వచ్చింది. నేను ఇక్కడ శారీ పిక్స్ కూడా పెడతాను చూడండి. అండ్ చిన్న చిన్న వర్క్ లాగా వచ్చింది మధ్యలో కూడా, బూటీస్ లాగా. అండ్ ఇట్లా చెమ్కీ వర్క్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ వచ్చేసి. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టించుకున్నా, కనిపిస్తుంది కదా, ఫ్లేర్లా పెట్టించుకున్నా నేను డ్రెస్. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్ పెట్టించి ఇట్లా డోరీస్ పెట్టించుకున్నా. అండ్ యా, దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రెస్. అండ్ ఇట్లా కింద మొత్తం ఇదే వర్క్ వస్తుంది శారీకి. ఆ శారీదే ఇక్కడ పెట్టించేసా. మగ్గం వర్కులు చాలా రేట్ ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ తీసుకొని డ్రెస్ కుట్టించుకుంది బెటర్ అని నాకు అనిపించింది. అందుకే నేను ఈ డ్రెస్ కుట్టించుకున్నా. అండ్ బడ్జెట్లో కూడా అయిపోయింది. శారీ ఆల్రెడీ మనది కాబట్టి ఓన్లీ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇస్తే సరిపోతుంది. ఇట్లా డోరీస్ కూడా పెట్టించుకున్నా. మేబీ లూజ్ అయితే కట్టుకోవచ్చు అని చెప్పి. ఇది ఉండడం వల్ల మనం బోలాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్. అండ్ యా, దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రెస్. నేను ఇక్కడ శారీ పిక్స్, డ్రెస్ పిక్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. శారీ ఎలా ఉండే, డ్రెస్ ఎలా కన్వర్ట్ అయ్యిందని చెప్పి. ఇది ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇది ఎప్పుడు వేసుకున్నానో నేను షార్ట్స్ కూడా పెట్టాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీకు తెలియకపోతే చెప్తున్నా, నేను ఇది రాఖీ రోజు స్టైల్ చేసా, నేను రాఖీ కడుతున్నప్పుడు. అండ్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. గెట్ దిస్ ప్రిటీ కలర్. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డ్రెస్. నేను శారీ నుంచి డ్రెస్లా కన్వర్ట్ చేసా. అప్పుడు ఇది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ అయింది కదా, అప్పుడు తీసుకున్న శారీ. అండ్ ఇది ప్లీట్స్ ఆగట్లేదు, అందుకని ఇట్లా డ్రెస్లా కన్వర్ట్ చేసుకున్నా. అండ్ నేను ఇది కూడా స్టైల్ చేసా, బర్త్డే రోజు స్టైల్ చేసా. బర్త్డేకి అని చెప్పి ఇంత హెవీగా కుట్టించా. హెవీ ఇన్ ద సెన్స్ నేను ఇట్లా బెలూన్ స్లీవ్స్ పెట్టించుకున్నా, ఎందుకంటే బర్త్డేస్ ప్రిన్సెస్లా ఫీల్ అవ్వాలి కాబట్టి. అండ్ ఇది ఆబ్వియస్లీ బ్లూ కలర్ అంటే ప్రిన్సెస్లా ఫీల్ అవ్వాల్సిందే ఎవరైనా కూడా. ఇయర్ నెక్ పెట్టించుకున్నా యాజ్ యూజువల్. బ్యాక్ సైడ్ డోరీస్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ బో కూడా పెట్టించుకున్నా. అండ్ ఇస్ ద బ్యాక్ సైడ్. అండ్ ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ శారీకి యాక్చువల్గా కింద ఇట్లా బార్డర్ వచ్చింది. నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఆ బార్డర్ ఉంటే డ్రెస్ బాగోదని చెప్పి ఆ బార్డర్ తీపిచ్చేసా. కట్ వర్క్ బార్డర్ వచ్చింది, అది తీపిచ్చేసా. అందుకే ఇట్లా కుట్టించుకున్నాం. ప్లీట్స్ పెట్టించుకోలేదు. అండ్ ప్రిన్సెస్ కట్లా కుట్టించుకున్నా, ఎందుకంటే బర్త్డే రోజు ప్లీట్స్ పెట్టుకుంటే నాకు ఎందుకో నచ్చదు. అందుకే ఇంకా ఇట్లా ఫ్లేర్ ఎక్కువ పెట్టి కుట్టించుకున్నా. శారీ మొత్తం ఇలాగే సరిపోయింది. అండ్ ఇట్లా చూస్తున్నారుగా, బ్యాక్గ్రౌండ్లో కొంచెం చిన్న చిన్న వర్క్ వచ్చింది మనకి. అండ్ పిక్స్ వీడియోస్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి. శారీ పిక్స్ అండ్ ఇట్లా డ్రెస్ స్టైల్ చేసిన పిక్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ యా, దిస్ ఈస్ ద సెకండ్ డ్రెస్. మీ దగ్గర కూడా ఇట్లాంటి శారీస్ ఉంటే ప్లీజ్ కన్వర్ట్ చేసుకోండి. నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది. ఇస్ ద థర్డ్ డ్రెస్ గైస్. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ శారీ, ఎందుకంటే ఇది ఇట్లా నెట్ లా వస్తుంది శారీ మొత్తం. మమ్మీకి నచ్చట్లేదు, కట్టుకోవట్లేదు. సో నేను ఇంకా డ్రెస్లా కన్వర్ట్ చేసుకున్నా. అండ్ దిస్ ఈస్ ద డ్రెస్. అండ్ ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్లో ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ నేను ఒకలా చెప్తే ఈయన ఇంకోలా పెట్టిండు. ఇప్పుడు ట్రెండ్ అవుతుందని ఇది పెట్టిండు. అండ్ ఇట్లా లైనింగ్ కూడా వేసాడు. అండ్ దీనిపైన ఇట్లా దీని ఏమంటారు, ప్రిన్సెస్ స్లీవ్స్ అనుకుంటా, ఇలా వస్తాయి. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ స్లీవ్స్ కూడా. సో నేను చెప్పిన స్లీవ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అలా చెప్తే నేను ఇలా కుట్టాడు, బట్ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా లేదు కాబట్టి అడ్జస్ట్ అవుతున్నా. అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా రౌండ్ నెక్ పెట్టించుకున్నా యాజ్ యూజువల్. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ విత్ బో. అన్ని డ్రెస్సెస్కి ఇట్లా బో పెట్టించుకున్నా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది కూడా బర్త్డే కానీ కుట్టించుకున్నా. అండ్ యాజ్ యూజువల్ డోరీస్. ఇది కూడా బర్త్డేకి కుట్టించుకున్నాను కాబట్టి డ్రెస్ ఆ రోజు నా బర్త్డే రోజు ఇవ్వలేదు, సో స్టైల్ చేయలేదు. అండ్ కిందనేమో ఇట్లా ఫ్రిల్స్ పెట్టించుకున్నా, ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్తోనే చేయించుకున్నా. అండ్ ఇంత ఫ్లేర్ వస్తుంది ఇది కూడా. నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం చూపించడానికి అవ్వట్లేదు నాకు. వచ్చి ఫ్రిల్స్ వస్తుంది కదా, ఇగో ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అందుకే మమ్మీ స్టైల్ చేయట్లేదు. సో నేను డ్రెస్ కుట్టించుకున్నా. డ్రెస్ బాగుందా, శారీ బాగుందా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. శారీస్ని నేను చూపించినట్టే కాకుండా మీరు వేరేలాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇఫ్ నాకు వీలైతే నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఎట్లా స్టైల్ చేయొచ్చు, ఎట్లా మనం స్టిచ్ చేయించుకోవచ్చు, ఇంకా వెరైటీ కానీ మీ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ పెడతాను చూడండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది. అండ్ యా, దిస్ ఈస్ ద థర్డ్ డ్రెస్. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను స్టైల్ చేసి కూడా ఇక్కడ వీడియోస్, ఫొటోస్ అన్నీ ఇన్సర్ట్ చేస్తే చూసేయండి.
4th అండ్ ఫైనల్ డ్రెస్. అండ్ కలర్ చూసారా ఎంత వైబ్రెంట్గా ఉందో. నేను ఈ శారీని మీషో నుండి తీసుకున్నాను. నేను షార్ట్ కూడా చేశాను ఈ శారీ స్టైల్ చేసి. నేను అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, లింక్ చూడండి. శారీ కాటన్ శారీ అండ్ ఇట్లా మొత్తం కాటన్లో వస్తుంది. అండ్ ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది. ఇవి పారిజాతం పువ్వులు అంటారు కదా, సేమ్ అట్లనే వస్తుంది ఎంబ్రాయిడరీతోని. అండ్ స్లీవ్స్ ఇట్లా నేను బెలూన్ స్లీవ్స్ పెట్టించుకున్నా. అండ్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్ అండ్ విత్ యాజ్ యూజువల్ డోరీస్. అండ్ లుక్ ఎట్ దిస్ బో కూడా పెట్టించుకున్నా ఈ డ్రెస్ కూడా బాగుంటుంది అని చెప్పి. ఇందాక చూపించానుగా బ్లూ కలర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, సేమ్ అట్లనే దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టించుకున్నా ఇట్లా. ఇక్కడ స్టైల్ చేసి కూడా నేను పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అండ్ దిస్ ఈస్ ద 4th డ్రెస్ గైస్. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా ఫ్రాక్ లానే కాకుండా మనం డిఫరెంట్ వేస్లో కూడా స్టైల్ చేయొచ్చు. ఐ మీన్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఎట్లా అంటే కుర్తా పాయింట్ ఆర్ కోఆర్డ్ సెట్ లేకపోతే అనార్కలి ఎట్లయినా మనం స్టైల్ చేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆ పిక్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను చూడండి, సో దట్ మీకు ఐడియా వస్తుంది నేను ఏం చెప్తున్నా అని చెప్పి. అంటే శారీ మొత్తం యూజ్ చేసా, ఎందుకంటే ఇది కాటన్ కదా మళ్ళీ సింక్ అవుతుందని చెప్పేసి కదా. ఫ్లేర్ ఎంత బాగా వచ్చిందో. అండ్ మీకు ఈ శారీ కోడ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను శారీ కోడ్ పంపిస్తాను. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, అది ఆ పిక్ కూడా నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. నాకెందుకో ఈ కలర్ బాగా వైబ్రెంట్ అనిపించి నేను ఈ కలర్ తీసుకున్నా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో అండ్ ఏ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందో అండ్ ఏ ప్యాటర్న్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అవన్నీ నా ఓన్ డిజైన్స్, నేను ఎక్కడ చూసి కూడా కాపీ కొట్టలేదు. ఐ మీన్ పింట్రెస్ట్లో నుంచి చూసాను అనుకోండి. పింట్రెస్ట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చేయించుకున్న మోడల్స్ ఏవి, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీషో నుండి తీసుకున్న శారీ కోడ్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ ఎండ్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు చూసుకోవచ్చు నేనేం వీడియో పెట్టానని చెప్పేసి. అండ్ నా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా 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 బూస్ట్ ఇస్తుంది మంచి వీడియోస్ అండ్ కంటెంట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఐ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye.